హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం దేని గురించి అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉండే మోసాల గురించి. జాస్తి మంది పాలసీ బజార్లో పోయి స్టార్ హెల్త్లో ఇన్సూరెన్స్ కొనుక్కొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆరాంగా చేయొచ్చు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని ఎవరెవరు కొనుక్కుంటూ ఉన్నారో వాళ్ళకి జాస్తి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్. అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ వీళ్ళైతే చెప్పినారు. అంటే వీళ్ళు ఎవరంటే అంటే ఈ దేశంలో మన ఇండియాలో 15,000 అంటే 15,000 హాస్పిటల్స్ ఈ ఏహెచ్పిఐలో అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ దీంట్లో అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నారు ఈ హాస్పిటల్స్ అన్ని. కానీ ఇప్పుడు ఈ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ వీళ్ళే చెప్తా ఉన్నారు, అంటే స్టార్ హెల్త్లో ఎవరెవరు ఇన్సూరెన్స్ కొనుక్కుంటా ఉన్నారో వీళ్ళైతే జాస్తి పెద్ద ప్రాబ్లమ్స్లో అయితే పడతా ఉన్నారు. యాలంటే ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జాస్తి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. జాస్తి అంటే విపరీతంగా ఆన్లైన్ క్లెయిమ్స్ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంది అని ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్. అవునా కదా? రీసెంట్గా ఈ బజాజ్ అలియన్స్లో తర్వాత కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఆన్లైన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ రిజెక్ట్ చేసినారు వాళ్ళు కూడా. వాళ్ళకి ఆల్రెడీ ఈ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఈ ఏహెచ్పిఐ అంటే లాస్ట్ ఆగస్ట్ మంత్లో అయితే వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చినారు. వీళ్ళు మాట్లాడుకొని ఏం చేసినారంటే ఇప్పుడు సరిపోయినారంట వాళ్ళు. ఈ బజాజ్ అలియన్స్ వాళ్ళు మళ్ళీ కేర్ హెల్త్ వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళైతే కొంచెం సరిపోయినారంట. కానీ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరెవరు ఇన్సూరెన్స్ కొనుక్కుంటా ఉన్నారో ఈ నెల సెప్టెంబర్ 22కి ఈ ఆన్లైన్ ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని నిలిపేస్తారంట. అంటే స్టాప్ చేస్తారంట. ఎవరెవరు కొనుక్కుంటా ఉన్నారో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని నిలిపేస్తామని అంటే ఇది అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ అయితే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. అంటే ఇప్పటికీ 13,300 కేసులు అయితే కంప్లైంట్స్ అయితే వచ్చినాయంట ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఏహెచ్పిఐకి. అంటే కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. దీంట్లో 10,000 కంప్లైంట్స్ ఈ 10,000 కంప్లైంట్స్ వచ్చి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ రిజెక్ట్ అయ్యేటివి. 10,000 ట్రాన్సాక్షన్స్ని రిజెక్ట్ చేసినారంట. అంటే 13,000 టోటల్లో దాంట్లో 10,000 క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే ఉన్నాయంట. ఇన్ని రిజెక్ట్ చేసినారంట స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అది ఏం రోగాలో ఏమో, జనాలేమో కష్టపడి అంటే ఇన్సూరెన్స్లు ఏమో కొనుక్కుంటారు, ఇట్లా మోసం చేస్తే ఎట్లా? అవునా కదా? జాస్తి కేర్ఫుల్గా ఉండండి. ఎవరెవరు స్టార్ హెల్త్లోనే కాదు, క్లెయిమ్ సెటిల్డ్ రేటు దాంట్లో జాస్తి ఉంటుందో, ఏ కంపెనీలో అంటే క్లెయిమ్ సెటిల్డ్ రేటు జాస్తి ఉంటుందో 99 పాయింట్ సంథింగ్ ఉంటుందో, యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే దాంట్లో జాస్తి క్లెయిమ్ సెటిల్డ్ రేట్ ఉంటుందో దాన్నే కొనుక్కోండి. అంటే మనం కొనుక్కునేది ఏంటికి? మనకి యూజ్ కావాలని. అవునా కదా? మనం కొనుక్కునేసి మళ్ళీ మనకే ప్రాబ్లమ్స్ పెడితే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని మనము కావాలనుకుంటాము. అట్లా టైంలో పెద్ద ప్రాబ్లమ్స్ పెడితే ఎక్కడ పోయేదే? యాడికి పోయేదే? అవునా కదా? అందుకే కొనేటప్పుడే జాస్తి కేర్ఫుల్గా ఉండండి. ఈ స్టార్ హెల్త్, బజాజ్ అలియన్స్ దీని గురించి జాస్తి కేర్ఫుల్గా అయితే ఉండండి అని నేనైతే చెప్తా ఉండా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. బాయ్.